2024వ సంవత్సరం ఇది పశ్చిమ బెంగాల్లోని ఒక చిన్న పట్టణం దగ్గర జరిగిన ఒక యథార్థ సంఘటన. రాత్రి 12 గంటల తర్వాత ఆ దారిలోకి వెళ్తే తిరిగి రావడం కష్టం అంటారు, కానీ వాళ్ళు నమ్మలేదు. ఆ రాత్రి వాళ్ళ బైక్ ఆగిపోకపోయి ఉంటే ఈ కథ ఉండేదే కాదు. అర్ధరాత్రి అడవి మధ్యలో మొబైల్ సిగ్నల్ లేదు, ఒక్కసారిగా ఆగిపోయిన బైక్. మనల్ని ఎవరో చూస్తున్నారన్న ఫీలింగ్ నిజంగా భయంకరమా, లేక ఆ ఫీలింగ్ వెనుక నిజం ఉందా? ఆ రోజు వాళ్ళు ప్రేమతో బయలుదేరారు, కానీ తిరిగి వచ్చినప్పుడు భయమే మిగిలింది. బైక్ ఆగిన తర్వాత అడవిలోంచి వచ్చిన శబ్దం మనిషిదా లేక మరేదైనా? ఈ వీడియో చూసినాక మీరు ఎప్పుడు కూడా రాత్రి టైంలో షార్ట్కట్ దారులు అయితే అడవిలో నుండి అయితే వెళ్ళడానికైతే మీరైతే ఎంచుకోలేక. ఇది సినిమా కాదు, నిజంగా జరిగిన ఒక యథార్థ సంఘటన, అందుకే ఇంకా భయంకరం. ఆ రాత్రి వాళ్ళ బైక్ ఆగకపోయి ఉంటే ఈ కథ ఉండేది కాదు. అర్ధరాత్రి అడవి మధ్యలో ఒక్కసారిగా ఆగిపోయిన బైక్ కొన్ని రాత్రులు మన జీవితాన్ని 2 భాగాలుగా చీల్చేస్తాయి. ఒకటి ఆ రాత్రి ముందు జీవితం, రెండోది ఆ రాత్రి తర్వాత జీవితం. ఈ కథలో ఉన్న వాళ్ళు కూడా అలా ఒక రాత్రిలోనే మారిపోయారు. అర్ధరాత్రి, చుట్టూ అడవి, మొబైల్ సిగ్నల్ లేదు, ఒక్కసారిగా మిగిలిపోయిన బైక్ అదే వారి జీవితంలో భయాన్ని శాశ్వతంగా నాటింది. ఇది పశ్చిమ బెంగాల్లోని ఒక చిన్న పట్టణం దగ్గర జరిగిన కథ. రాహుల్ మరియు స్నేహ కొత్తగా పెళ్ళైన జంట. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అయిపోయి రాత్రి 11:30 గంటలకి బైక్ మీద ఇంటికి బయలుదేరారు. షార్ట్కట్ అనే గూగుల్ మ్యాప్స్ చూపించిన దారి అడవిలోంచి వెళ్తుంది. 15 నిమిషాలే అనుకున్నారు, అదే వారి పెద్ద తప్పు. ఆ దారిలోకి వెళ్ళిన తర్వాత చుట్టూ చెట్లు, లైట్లు లేవు, రోడ్డు కూడా సగం కనిపించడం లేదు. స్నేహ నెమ్మదిగా రాహుల్ చెవిలో చెప్పింది, రాహుల్, ఈ దారి నాకు భయంగా ఉంది. రాహుల్ నవ్వుతూ అన్నాడు, భయపడకు, నేనున్నాను కదా. కానీ అచ్చం అదే సమయంలో బైక్ ఒక్కసారిగా ఆగిపోయింది. రాహుల్ ఎన్నిసార్లు స్టార్ట్ చేసినా బైక్ స్టార్ట్ కాలేదు. మొబైల్ టార్చ్ వేశారు, కానీ చుట్టూ వెలుతురు చెట్ల మధ్యలోంచి మిగిలిపోతుంది. అప్పుడే అడవిలోంచి చెప్పలేని అడుగుల శబ్దం. స్నేహ చేతులు వణికిపోతున్నాయి. ఆమె ఏడుస్తూ చెప్పింది, ఇక్కడ ఎవరో ఉన్నారు, నాకు భయం వేస్తుంది అని. అడవిలోంచి ఒక నీడ నెమ్మదిగా దగ్గరికి వచ్చింది. ముఖం కనిపించదు, కానీ ఆ నీడ కదలికలు మనిషిలా లేవు. ఒక్కసారిగా స్నేహ చెవిలో ఎవరో నెమ్మదిగా ఊపిరి పీల్చిన శబ్దం. ఆమె కేక వేసింది. అదే క్షణంలో రాహుల్ బైక్ స్టార్ట్ కొట్టాడు. ఈసారి బైక్ స్టార్ట్ అయింది. ఇద్దరు వెనక్కి చూడకుండా అడవిలోంచి పారిపోయారు. ఇంటికి చేరాక ఇద్దరికి మాటలు రావట్లేదు. మరుసటి రోజు ఆ దారి గురించి అడిగితే స్థానికులు చెప్పిన మాట వారి రక్తం గడ్డకట్టేలా చేసింది. ఆ అడవిలో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జంట ఆత్మలు తిరుగుతాయి. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళే వాళ్ళను ఆపుతాయి. ఆ రోజు రాహుల్ అండ్ స్నేహ బతికి బయటపడ్డారు, కానీ ఆ భయం ఇప్పటికీ వాళ్ళ కళ్ళల్లో ఉంది. కాబట్టి రాత్రి తెలియని దారులు, అడవులు గూగుల్ మ్యాప్స్ కంటే మీ జీవితం విలువైనది. ఎందుకంటే కొన్ని దారులు ఇంటికి కాదు, భయానికి తీసుకెళ్తాయి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి.